మనందరికీ తెలిసిందే కదా, అమెరికా అప్పు $38.78 ట్రిలియన్ ఉంది. అంటే సుమారుగా $39 ట్రిలియన్ ఆఫ్ డెట్ ఇప్పుడు అమెరికాకు ఉంది. ఒక్కొక్క మనిషికి దీన్ని కౌంట్ చేసుకుంటూ పోతే మన కరెన్సీలో చూస్తే 1,20,00,000 పైనే చెప్పుకోవాలి. అరౌండ్ $1,16,000 రూపీస్ కాదు, ఇది డాలర్స్. $1,16,000 ఒక్కొక్క మనిషికి అప్పు ఉంది. అంటే మన కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 1,30,00,000 వరకు అనుకోవచ్చు. 1,20,00,000 నుంచి 1,30,00,000 వరకు ఒక్కొక్క మనిషి తల మీద అప్పు ఉంది అమెరికాలో. సో ఇప్పుడు ఈ యుద్ధం కారణంగా అది మరింత పెరుగుతోంది అంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా డ్రాస్టిక్గా పెరుగుతోంది. ఫర్ ఎవ్రీ 90 to 100 days $1 ట్రిలియన్ ఆఫ్ డెట్ అమెరికా మీద భారం పెరుగుతూ వస్తుంది. ఇదే లెక్కన కొనసాగితే ఇప్పటికే అప్పులో మునిగిపోయి వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఆయుధాలు అమ్ముకోవడానికి, లేదంటే వేరే దేశాల నుంచి ఆయిల్ని దొంగతనం చేయడానికి మనం చూస్తున్నాం. ఇప్పటికే వెనిజులా అధ్యక్షుని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి వచ్చినటువంటి ఆల్మోస్ట్ 300 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ని అమెరికా తమ బిజినెస్ కోసం వాడుకుంటుందని.